రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో రైతు ఉత్సవాలు నిర్వహించారు. రెండో విడత రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేశారు. 2200 కోట్లు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా అని రేవంత్ ప్రశ్నించారు. పేదలు దొరల గడిల ముందు ఊడిగం చేస్తూ అలాగే ఉండాలని భావించారని, 10 ఏళ్లలో ₹1 ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష హోదా ఓడగొట్టకపోతే పేరు మార్చుకుంటారని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2029లో నువ్వో నేను తేల్చుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల. రైతు సంక్షేమం కాంగ్రెస్ నినాదం కాదని విధానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి ఉచిత విద్యుత్ను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మన్మోహన్ సింగ్ ఒక్క కలంపోటుతో 72,000 కోట్ల రుణమాఫీ చేశారని వెల్లడించారు. తాను ములుగు నుంచి, భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి పాదయాత్రలు చేసి రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి నెరవేర్చామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రైతాంగ కష్టాన్ని కన్నీళ్లను తూర్చడానికి దేశంలోనే మొదటిసారి ఉచిత కరెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల రైతులకు వివిధ రాష్ట్రాలలో ఉచిత కరెంట్ వస్తుందంటే ఆనాడు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు 100 కోట్ల రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది. ఆ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఉచిత కరెంటే కావచ్చు, కనీస మద్దతు ధరే కావచ్చు, 500 రూపాయల బోనసే కాదు, అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కోసం రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్క కలం పొడితో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి దేశం మొత్తం మీద రైతులను రుణ విముక్తులు చేసిన చరిత్ర ఆనాటిదైతే, ఈనాటి ప్రజా పాలనలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆనాడు నేను సమ్మక్క సారలమ్మ సాక్షిగా ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెడితే మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు బోధు శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాదులో నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన చరిత్ర ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. ప్రజాపాలన పోవాలని ఒక పెద్ద మనిషి అంటున్నారని, ఫామ్ హౌస్ లో పడుకున్న ఆయన మళ్లీ ఎందుకు కావాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లక్షల మంది కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని, 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు, రుణమాఫీ చేసినందుకు ఈ ప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. ఒక ఆయన అంటున్నాడు, ఇంతకాలం శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్ద ఆయననో కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి, ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 నెలల జెండాను మోస్తే ఈనాడి ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి
నువ్వు జగిత్యాలలో ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా.